హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో తోటకూర మామిడికాయ పప్పు చూపిస్తున్నానండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ పప్పు కలుపుకుని పక్కన చల్లమిరపకాయలు కానీ వడియాలతోటి కానీ నలుచుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 3 గ్లాసుల నీళ్ళని వేసుకుని పప్పుని ఉడికించుకోవాలి. కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చండి. పప్పు ఉడికేటప్పుడు ఇలా పైన వచ్చే నొరగని తీసేసుకోవాలండి. పప్పు కొద్దిగా పలుకుగా ఉన్నప్పుడే తరిగి పెట్టుకున్న తోటకూర ఇంకా మామిడికాయని వేసుకుంటే పప్పు మరీ ముద్దగా అయిపోకుండా చాలా బాగుంటుందండి. ఒక కట్ట తోటకూరకి ఒక చిన్న సైజు మామిడికాయ సరిపోతుందండి. మామిడికాయ పుల్లటిది తీసుకుంటే పప్పు రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా పప్పులో వేసుకుని కారానికి తగినట్లుగా పచ్చిమిర్చీలను వేసుకోవాలి. 1/2 స్పూను పసుపు వేసుకుని రుచికి తగినట్లుగా ఉప్పుని వేసుకుని కలుపుకోవాలి. కుక్కర్లో కంటే ఇలా విడిగా పప్పు చేసుకుంటే చాలా బాగుంటుందండి. తోటకూర అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే అడుగుతారు, అంత రుచిగా ఉంటుంది. పప్పు ఇలా ఓ పక్కన ఉడుకుతూ ఉండగా పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. పుల్లటి పప్పులకి మెంతులు వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. పోపు ఇలా వేగుతూ ఉండగా కొద్దిగా దంచిన వెల్లుల్లి, 2-3 రెమ్మల కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసుకుని పోపు పెట్టుకుంటే పప్పు రుచి చాలా చాలా బాగుంటుందండి. ఇందులో మీకు నచ్చితే పోపు వేగేటప్పుడే పచ్చికారాన్ని కూడా వేసుకోవచ్చు. నేను ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసానని మళ్ళీ ప్రత్యేకంగా పచ్చికారం వేయలేదండి. పోపు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా 1 నిమిషం ఉడికించుకుంటే పోపు మిశ్రమం అంతా పప్పుకి పట్టి రుచి చాలా బాగుంటుందండి. చూసారు కదండి, చాలా సులభంగా తోటకూర మామిడికాయ పప్పుని ఏ విధంగా తయారు చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.